గారు అజ్ఞాతం. సార్ ముందుగా వంశీ గారికి అలాగే చింతా రాజశేఖర్ గారికి అలాగే చిన్నపరెడ్డికి నమస్కారాలు సార్. అలాగే ప్యానల్ వీక్షకులకు కూడా నమస్కారాలు సార్. మీకు తెలుసు సీది అప్పలరాజు గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు, ఒక హత్య చేసిన వ్యక్తి పైన ఆయన సానుభూతి చూపించడం, ఇవన్నీ ఎంత హాస్యాస్పదంగా ఎంత వింతకు పోకడగా ఉంటాయి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చి ఇప్పుడు రేపు ఈ సీది అప్పలరాజు గారి విషయంలో ఎలా మాట్లాడారు అలాగే రేపు ఈయన సీతారాం గారి గురించి మాట్లాడతారు. మనం ఎదురు చూడాలి. అలాంటి కామెడీ కూడా వచ్చి ఈయన చేయబోతారు. మెయిన్ గా మన అప్పలరాజు గారి గురించి గమనిస్తే, అన్యాయంగా ఒక ప్రాణం పోతే తన కొడుకు వల్ల తను ఫస్ట్ ఏం చేయాలి అనే విషయం ఆలోచించుకుని తన కొడుకుని ఎలా కాపాడుకోవాలి, ఇంకొక నెల బలి ఇవ్వాలి అని ఆలోచించిన వ్యక్తి నిజంగా సమాజానికి అవసరమా? అటువంటి వ్యక్తి డాక్టర్ గా ఉండి ఎమ్మెల్యేగా వర్క్ చేసి ఈరోజు మినిస్టర్ గా ఉండి అసలు ఏం ప్రయోజనం? ఫస్ట్ థింగ్ అది గమనించండి. దాని తర్వాత దాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ఎలాంటి వాడో కూడా మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళ మదర్ ఎవరైతే చనిపోయిన అతని మదర్ మాట్లాడుతున్న మాటలు, ఆ భార్య మాట్లాడుతున్న మాటలు నిజంగా ఇంత నీచానికి ఉండే మనుషులు ఈ లోకంలో ఉంటున్నారా అని ఒకసారి ఆశ్చర్యం వేస్తుంటారు. వాళ్ళ మదర్ వీడియో కూడా నేను పంపిస్తాను. ₹1,00,000 ఇస్తాము, సీది అప్పలరాజు గారు చెప్పారండి వాళ్ళ మదర్ కి, మీ కోడల్ని మా ఇంట్లో పనికి పెట్టండి, మీకు ₹1,00,000 ఇస్తాము, ఇదే కాంపన్సేషన్ అన్నట్టు చెప్పారండి. అంటే ఒక ప్రాణాన్ని మీ కొడుకు తీసేస్తే దానికి మీరు కాంపన్సేట్ చేస్తూ ₹1,00,000 ఇచ్చి మళ్ళీ పని మనిషిగా అమ్మాయి ఇంటికి రమ్మన్నారు. ఎవరు పెట్టారు ఆ వీడియోలో? వాళ్ళ మదరే మాట్లాడారు సార్. నేను పంపిస్తాను సార్. ఆ బాధితుడు చనిపోయిన వ్యక్తి మదర్ మాట్లాడారు. ఉంటే మీరే ప్లే చేయండి, నాకు పంపించడం ఎందుకు సార్? నేను 5 minutes వెతికి పంపిస్తాను సార్. అది ఆల్రెడీ సోషల్ మీడియా మొత్తం అది బాగా చక్కర్లు. నేను ఏదో చూసాను కదా, రైటా రాంగా అని చెప్పి నేను పెద్దగా దాని మీద ఫోకస్ పెట్టలేదు. నేను చూసాను, అది నీకు పంపిస్తాను సార్. ఆ పాప చిన్న చేయడానికి రైటా రాంగ్ అవసరమే ఉంది సార్, ఏదో ఒకటి చెప్పడమే కదా. నేను మీకు ప్రూవ్ చేస్తాను అంటున్నాను. ఒక టైం ఇవ్వండి నాకు, 5 minutes. ఓకే ఓకే, మీరు మాట్లాడిన తర్వాత అప్పుడు తీయండి. ఆ చిన్న బిడ్డ ఇంకా నాన్న నాన్న అని కలవరిస్తుంటే వీళ్ళు బాధితుడి పక్కన మాట్లాడకుండా యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని పట్టుకుని, పాపం పిల్లాడు యాక్సిడెంట్లు అవుతాయి అన్నాడంటే అటువంటి నాయకుడు వెనకాల పయనిస్తున్న వాళ్ళకి వీళ్ళ దగ్గరికి ఎటువంటి ఇంకా మనం మెసేజ్ ఓరియంటెడ్ గా ఏం మాట్లాడతారు? ఇప్పుడు అప్పలరాజు గారు కొడుకుని సేవ చేయాలనుకుంటున్నారు, కానీ ఆ ప్రాణం పోయింది, ఆ ఫ్యామిలీ రోడ్డును పడింది అని ఆలోచించలేదు. సో అటువంటి వ్యక్తిని మనము క్షమించాల్సిన అవసరమూ లేదు. ఏదైతే సెక్షన్లు పెట్టారో అవి కరెక్ట్ అని మనకు అందరికి అర్థమవుతుంది కాబట్టి ఆయన జైలుకు పంపడమే కరెక్ట్. ఈ తర్వాత మనం ఆలోచిస్తే, ఇప్పుడు సీతారాం గారి గురించి మనం గమనిస్తే, అప్పటి నుంచి వైసీపీ గారు కానీ అనలిస్ట్ గారు కానీ అసలు తప్పు చెయ్యకపోతే ఒక వ్యక్తి అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్తున్నాడు, అజ్ఞాతంలో ఉండాల్సిన అవసరం ఏముంది? నిజంగా నేను తప్పు చేయలేదు, బహిరంగంగా వచ్చి మీరు ఫైట్ ఇవ్వాలి కదా. మీరు ఆ ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేయలేదు. మీరు ఒక వ్యక్తి బతికుండగా చచ్చినట్టు ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేయలేదు. ఎక్కడా మీ ఇంట్లో ఏమన్నా ఎటులుగా లేరు. ఈ 8 అరెస్ట్ అయిన వాళ్ళు మీ ప్రమేయమే లేదు, మీ భార్య లేదు, మీ కొడుకు లేడు అన్నప్పుడు మీరు ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళి ముందస్తు బెయిల్కి అప్లై చేసుకుంటున్నారు? ఫస్ట్ క్వశ్చన్ అదే కదా సార్. తప్పు చేశారు కాబట్టి వాళ్ళు భయంతో ముందస్తు బెయిల్కి అప్లై చేసుకుని అజ్ఞాతంలో ఉన్నారు. అండ్ రాజశేఖర్ గారు కూడా ఎగ్జాంపుల్స్ గా వేరే పర్సన్స్ ని వేరే. ఒక నిమిషం అండి, చిన్నపరెడ్డి గారు ఇస్తాను మీకు ఇస్తాను. నెక్స్ట్ మీరే మాట్లాడేది, కానీ ఎందుకు డిస్టర్బెన్స్? డిస్టర్బెన్స్ కాదు సార్, ఏదో ఫ్లో లో చెప్పుకుంటా పోయి. సరే ఆవిడ మాట్లాడండి. ఉన్న అవకాశాలు చట్టంలో ఉన్న అవకాశం. సరే కంప్లీట్ అవనివ్వండి. కంప్లీట్ అవ్వక మీరు చెప్పండి. కంప్లీట్ అయ్యాక మీరు చెప్పండి. వర్మ గారు ఇదిగోండి సార్ వీడియో. సౌండ్ లేదు. చిన్నపరెడ్డి గారు ఇదిగోండి వీడియో. సౌండ్ లేదు. మీకు పంపిస్తాను. సౌండ్ వినిపిస్తున్నది. వినండి. నేను అర్జెంట్లో నేను ఒక్కదాన్ని ఎంత అద్దె కట్టుకుంటున్నాను. ఇసులు దానికి పూడడి తప్పకుండా చేయడాడు ఎమ్మెల్యే. నేను ముసలి దానికి నీకు ఏంటంటే అవకాశాలు సౌకర్య పాకపోతుంది. ఎంతైనా 10 మంది ఉంటారు. ₹1,00,000 ఇస్తాడు సార్. వీళ్ళ కాళ్ళు వచ్చి వాళ్ళ ఇంట్లో పని చేయాలట. మీకు కావాలంటే వీడియో పంపిస్తా. వాళ్ళ అత్తగారు చెప్తున్నటువంటి వీడియో, అంటే చనిపోయినటువంటి వ్యక్తి మదర్ చెప్తున్నటువంటి వీడియో. వర్మ గారు ఈవిడ మాట్లాడండి. గీతా గారు కంప్లీట్ చేయండి సార్. అంత క్లియర్ గా మేము ఎవిడెన్స్ కూడా ఇచ్చాము. చిన్నపరెడ్డి గారు కూడా ఒక కాపీ పంపిస్తాం కావాలంటే. అంటే ఎంత నీచానికి అప్పలరాజు గారి మెంటాలిటీ దిగజారిపోతుందో అర్థం చేసుకోవాలి. ఒక ప్రాణం నిలువ పోయి ఆ భార్య రోడ్డున పడితే ఒక చిన్న బిడ్డ నాన్న అని కలవరిస్తున్న వీడియోలు బయట వస్తుంటే వీళ్ళకి మానవత్వం లేకుండా, స్టిల్ నో ఇంకా పరివర్తన రాకుండా ₹1,00,000 ఇస్తాం మీ కోడలు మా ఇంటికి పనికి పంపు అంటున్నారంటే వీళ్ళు సభ్య సమాజం సిగ్గుపడే మనుషులా, లేకుంటే వీళ్ళేమైనా మెసేజ్ ఇచ్చే మనుషులా? ఇటువంటి వాళ్ళు క్షమించాలన్నా, వీళ్ళ గురించి మనం మాట్లాడాలన్నా? అండ్ అలాగే సీతారాం గారి గురించి మాట్లాడడానికి వీళ్ళు ఎందుకు వస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒక మనిషి తప్పు చేయనప్పుడు ఎందుకైనా అజ్ఞాతంలోకి